ఈ ఐపీఓ సీజన్ లో మార్కెట్ లోకి కొత్త ఐపీఓ వస్తుంది. మనం కార్డ్ పేమెంట్స్ లేదంటే క్యూఆర్ పేమెంట్స్ చేస్తాం కదా, ఆ ప్రతిసారి మోస్ట్లీ మనకి పైన్ ల్యాబ్స్ అయితే ప్రాసెస్ చేస్తుంది. పేమెంట్ జైంట్ మనకి ఇప్పుడు మార్కెట్ లోకి ఐపీఓ తెస్తుంది. ఈ ఐపీఓ సైజ్ చూసుకుంటే 3899.91 కోట్లు. ఇందులో ఆఫర్ ఫర్ సేల్ చూసుకుంటే 2080 crores అయితే ఫ్రెష్ ఇష్యూ బ్యాలెన్స్ అనమాట. దీని యొక్క ప్రైస్ బ్యాండ్ చూసుకుంటే 210 నుంచి 221 మధ్యలో ఉంది. అండ్ మనకి లాట్ చూసుకుంటే 67 shares. సో దీన్ని బట్టి మినిమం ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే 14,060 రూపీస్. ఈ ఐపీఓ మనకి 7th November ఓపెన్ అయ్యి 11th November అయితే క్లోజ్ అవుతుంది. అండ్ లిస్టింగ్ చూసుకుంటే అరౌండ్ 14th November మనకి లిస్ట్ అవుతుంది. ఈ కంపెనీ గురించి మనం చూసుకుంటే ఇది ఒక టెక్ బేస్ కంపెనీ అనమాట. ఇది మనకి సీమ్లెస్ పేమెంట్స్, అఫోర్డబుల్ సొల్యూషన్స్, అలాగే కార్డ్ ఇష్యూయన్స్ కి మనకి మర్చెంట్స్ కి అలాగే బ్యాంక్స్ కి అయితే హెల్ప్ చేస్తుంది అక్రాస్ ఇండియా అండ్ అదర్ కంట్రీస్ కూడా. ఈ కంపెనీ యొక్క రెవెన్యూ చూసుకుంటే మనకి ఫైనాన్షియల్ ఇయర్ 2023లో 1598 crores ఉంటే మనకి ఫైనాన్షియల్ ఇయర్ 25 వచ్చినప్పటికి 2274 crores గా మారింది. బట్ లాసెస్ అయితే మాత్రం 3 years గా లాసెస్ లోనే ఉంది. ఈ కంపెనీ యొక్క రెవెన్యూ చూసుకుంటే మనకి 30% ఆఫ్ రెవెన్యూ టాప్ 10 క్లయింట్స్ నుంచి వస్తుంది. ఇది మనకి కస్టమర్ పొటెన్షియల్ రిస్క్ అయితే ఉంది. మనకి ఫ్రెష్ ఇష్యూలో వచ్చిన ఫండ్స్ తో లోన్స్ రీపే చేస్తుంటారు. టెక్ ఇంప్రూవ్మెంట్స్ అలాగే ఓవర్సీస్ ఇన్వెస్ట్మెంట్స్ కి అయితే యూజ్ చేస్తుంటారు. సో ఈ ఐపీఓ మీద మీ ఒపీనియన్ అంటే కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేయండి.